రైట్, వెల్కమ్ టు వన్స్ అగైన్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. సో ఫస్ట్ 30 minutes నేను క్లాస్ తీసుకుంటాను. లాస్ట్ 30 minutesలో లెట్ us హ్యావ్ సమ్ ప్రాక్టీస్ సెషన్. సో మళ్ళీ చెప్తాను చూడండి, లిసనింగ్ ఎంత ఇంపార్టెంటో. టు లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏ భాష అయినా లిసనింగ్ ఎంత ఇంపార్టెంటో, స్పీకింగ్ కూడా అంతే ఇంపార్టెంటో, రీడింగ్ కూడా అంతే ఇంపార్టెంటో, రైటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. వీటినే మనం ఏం చెప్పాం, LSRW skills అండి. సో ఫస్ట్ I'll tell you my personal experience. I have never attended any spoken classes throughout my career. నేను ఎక్కడ అటెండ్ అవ్వలేదు, లైక్ యూ. నేను ఎక్కడ తీసుకోలేదు ట్రైనింగ్. మరి ఎలా నేర్చుకున్నాను సార్ అంటే, I followed the completely listening to the teachers, listening to the speakers, listening to the communicators. వాళ్ళను నీట్గా వినేవాళ్ళను, నీట్గా గమనించే వాళ్ళని, వాళ్ళు చూసి కొన్ని పద్ధతుల్ని, కొన్ని మాటల్ని, కొంచెం టోన్ని తీసుకునేవాళ్ళు. సో లిజనింగ్ ఎంత ఇంపార్టెంటో చేసిన తర్వాత, లిజనింగ్ అయిపోయిన తర్వాత స్పీకింగ్ అంటే ప్రాక్టీస్ చేయడం అంత ఇంపార్టెంట్. లాంగ్వేజ్ మస్ట్ బీ ప్రాక్టీస్డ్ అని ఒక లైన్ ఉంటుంది. భాష అనేది తెలిసిన తర్వాత, వచ్చిన తర్వాత తెలియజేయడానికి నేనున్నా. ఐఎమ్ హియర్ టు కన్వే, ఐఎమ్ హియర్ టు టీచ్ యూ, ఐఎమ్ హియర్ టు ఎన్లైట్ యువర్ నాలెడ్జ్. సో అది అంతా చేయడానికి నేనున్నాను. సో నాలెడ్జ్ని ఇవ్వడానికి నేనున్నాను. ఆ క్లాస్ విన్న తర్వాత ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలనేది నేను చెప్తాను. సో లేట్ చేయకుండా ఐఎమ్ గోయింగ్ టు ద క్లాస్ చూడండి ఒకసారి. జనరల్గా చాలామందికి చెప్పి నేను ఒక మాట, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, వేరెవర్ ఐ గో ఐ టీచ్ ఓన్లీ వన్ లైన్. నిజంగా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక, ఆశ, నిజంగా ఆ కైండ్ ఆఫ్ డిజైర్, ప్యాషన్ ఉంది సార్ అంటే, ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పద్ధతులు ఒకటి ఫాలో చేయాలి. నేనేమని చెప్తాను అందరికీ, మీరు ఇంగ్లీష్ గురించి భయపడవలసిన అవసరం లేదు అంట. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సందర్భం చూడండి, సిచ్యువేషన్ చూడండి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని. జస్ట్ మీరు ఏం చేయాలి, జస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, చాలామంది ఇన్ అవర్ క్లాస్ ఒకసారి విన్న తర్వాత ఈసారి ఇంకా రాలేదు, సెకండ్ టైం రండి అమ్మని చెప్తాను. సెకండ్ టైం కూడా జస్ట్ అప్పుడు కూడా మళ్ళీ డబ్బులు కట్టాలా సార్ అంటే, నేను అప్పుడు చెప్తా, ఒకటే మాట చెప్తా, నువ్వు నాకు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నిజంగా నిజాయితీగా ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేసి రాలేదు అంటే, నువ్వు మళ్ళీ నేను అవకాశం ఇస్తా, అగైన్ ఐ విల్ గివ్ యూ ఛాన్స్. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అంట. మీరు మరలా పే చెయ్యవలసిన అవసరం లేదు అంట. క్లియర్? సెకండ్ థింగ్, సార్ సమ్ పీపుల్, సార్ ఐ నో సమ్ ఇంగ్లీష్, నాకు కొంచెం ఇంగ్లీష్ తెలుసు, కొంచెం నాకు పట్టుకోగలను. బట్ ఏంటి సార్ అంటే, ఫ్రేజల్ వర్బ్స్ రావు సార్, కొంచెం ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్ రావు సార్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రావు సార్, పెద్ద పెద్ద పదాలు మాట్లాడాలి, అవి రావు సార్ నాకు. అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను సార్, అవి ఎలా సార్ అంటే, నేను అంటాను, ఇంగ్లీష్ అంటే ఏదో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మాట్లాడడం, ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్ మాట్లాడడం, వేరే వాళ్ళకి తెలియని ఒక వొకాబులరీ మాట్లాడడం, నాకు వచ్చు అని చూపించుకోవడం, ఇలాంటి ఇంగ్లీష్ నువ్వు ఈ జనరేషన్లో లేదు, ఇక్కడ లేదు, ఇండియాలో నువ్వు అలాంటి ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. అవి రాకపోతే పక్కన పెట్టండి. వచ్చిన దాంతో ప్లెయిన్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా క్లియర్గా దమ్ముతో మాట్లాడితే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు నిజంగా అంత పెద్ద పదాలు, వేరే వాళ్ళకి అర్థం కాని పదాల్ని నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్తా. ఏం చెప్తానమ్మా, నీవు అలా మాట్లాడవలసిన అవసరం లేదు అంట. అబ్జర్వ్ దిస్ ది సెంటెన్సెస్. ఈ అన్ని సెంటెన్స్ ఒకసారి గమనిస్తే చూడమ్మా, ప్రతి సెంటెన్స్ కూడా ముగింపు ఒకసారి చూడండి. వాక్యం చివరిలో ఏమొస్తుందో ఒకసారి చూడండి అందరూ. రైట్. సో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మీరు మరలా పే చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అంట.
బాగా చూడండి, ఏదైనా ఒక పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్, మీరు వెళ్ళొచ్చు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ గురించి, నేను చెప్పింది గట్టిగా ఫాలోగా. నువ్వు జీవితంలో పెద్ద అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు, మీ అమ్మ నాన్న బాగా చూసుకో చాలు. లేదు సార్, నువ్వు వాళ్ళ కోసం అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గా. లేదు, నువ్వు సుపీరియర్, నువ్వు ఎక్స్ప్లెనేషన్ సంజాయిసి సారీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భాన్ని, ఈ కాంటెక్స్ని, ఈ సిచ్యువేషన్ని ఇంగ్లీష్ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒకటే కాంటెక్స్ట్, ఒకటే సెంటెన్స్, ఒకటే స్ట్రక్చర్, అది తెలుసుకోవాలా, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. మరి ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఒకటే గుర్తుపెట్టు. ఎలా చెప్తాం సార్? చాలా ఈజీగా చెప్తాం, అద్భుతంగా చెప్తాం. ఇంతకుముందు మనం హ్యావ్ టు నేర్చుకున్నాం కదమ్మా. హ్యావ్ టు చెయ్యాలి అన్నప్పుడు దాని ముందర నెగిటివ్ పెట్టండి, డోంట్ హ్యావ్ టు. సబ్జెక్టు ప్లస్ డోంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్. సబ్జెక్టు ప్లస్ డోంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్. ఏం రావాలి? వాక్యం చివరిలో తెలుగులో మాట్లాడేటప్పుడు చేయాల్సిన అవసరం లేని పనులు అంటాం. నువ్వేం నాకేం సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు అంట. నువ్వేం నన్ను ఒప్పియాల్సిన అవసరం లేదు, కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదబ్బా, నువ్వు డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అనే కైండ్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది చూడండి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి సార్ అంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎనీబడీ ఇన్ దిస్ క్లాస్. డోంట్ హ్యావ్ టు. ఎంత నీట్గా ఉంటుంది చూడండి. నీడ్ నాట్ టు అనే ఒక సౌండ్ ఉంటుంది, సేమ్ ఇదే. యూ డోంట్ హ్యావ్ టు, నువ్వు ఇక్కడ కనపడాల్సిన అవసరం లేదు. సో చూడండి, నీవు, మీరు అంటే సబ్జెక్ట్ ఏంటి, మీరు అంటే యూ కదమ్మా. సో ఫస్ట్ 30 minutes నేను క్లాస్ చెప్తాను, తర్వాత ప్రాక్టీస్ చేపిస్తాను. చూడండి, మీరు అంటే సబ్జెక్ట్ ఏంటి, యూ రా కదా. యూ తర్వాత అవసరం లేదు అంటే డోంట్ హ్యావ్ టు. యూ డోంట్ హ్యావ్ టు, యూ డోంట్ హ్యావ్ టు. వెర్బ్ రావాలి. వెర్బ్ ఏంటి, భయపడడానికి. యూ డోంట్ ఫియర్ అబౌట్ ఇంగ్లీష్. యూ డోంట్ జస్ట్ కేర్ అబౌట్, యూ ఆర్ ఫియర్ అబౌట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నా, మై హూనా. జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో మీ. యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ అవుట్ అబౌట్ ఇంగ్లీష్, జస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్. ఒక్కటే సందర్భం, ఏంటి సందర్భం, చెయ్యాల్సిన అవసరం లేని పనులు. మీరు మరలా పే చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు పే అగైన్ అండ్ అగైన్, జస్ట్ పే వన్స్, దెన్ ఐ విల్ టేక్ కేర్ అబౌట్ యూ. మీరు మరలా పే చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మీరు అంటే మీరు, చూడండి అవసరం లేదు వచ్చింది, డోంట్ హ్యావ్ టు. చూడండి, మీరు అంటే యూ, అవసరం లేదు అంటే డోంట్ హ్యావ్ టు. యూ డోంట్ హ్యావ్ టు. చూడండి, వెర్బ్ ఏంటి, పే. యూ డోంట్ హ్యావ్ టు పే. మరలా అంటే అగైన్. ఫ్రాంక్లీ స్పీకింగ్, టు బి ఫ్రాంక్, ఇఫ్ యూ ఫాలో మీ సీరియస్లీ, నా ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా నువ్వు విని నిజంగా నీకు రాలేదు, జస్ట్ ఐ విల్ బీ ఆన్సరబుల్. యూ డోంట్ హ్యావ్ టు పే ఎ సింగిల్ రూపీ ఫర్ మీ ఆఫ్టర్ ఈవెన్ దిస్ 2 months. ఎస్, నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటే. నెక్స్ట్, నీవు మాట్లాడాల్సిన అవసరం లేదా. అలాంటి పెద్ద సెంటెన్సెస్ ఎవరికి అర్థం కానీ ఒక అద్భుతమైన ఇంగ్లీష్ నువ్వు నేర్చుకొని మన షో ఆఫ్ కోసం అట్లాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు. క్లియర్గా, కాన్ఫిడెంట్గా వచ్చిందాన్ని చాలా అద్భుతంగా, అర్థవంతంగా మాట్లాడితే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. సో నేనేం చెప్తున్నా, నీవు అంటే యూ, అవసరం లేదు అంటే ఏం చెప్తున్నాం, డోంట్ హ్యావ్ టు. యూ డోంట్ హ్యావ్ టు మాట్లాడడాన్ని వెర్బ్ ఏమంటాం, యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ లైక్ దట్. యూ డోంట్ హ్యావ్ టు టాక్ టు పీపుల్ లైక్ దట్. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, చేయాల్సిన అవసరం లేని పనుల్ని ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాం సార్ అంటే డోంట్ హ్యావ్ టు. యూ డోంట్ హ్యావ్ టు. సో ఇట్లాంటివి జనరల్గా మనం మన లైఫ్లో ప్లాన్ చేసుకోవాలి. సార్ మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలంతే. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ లైఫ్, జస్ట్ యూ హ్యావ్ టు ప్లాన్. యూ హ్యావ్ టు ప్లాన్. హ్యావ్ టుతో కూడా యాడ్ చేసుకోండి, చేయాలి పోవాలి అనే కదా హ్యావ్ టు. లేదు సార్, మీరు 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 నాకు నన్నేం పిలవాల్సిన అవసరం లేదు సార్, బికాజ్ ఐఎమ్ యువర్ క్లోజ్ టు ఫ్రెండ్, రైట్. యూ డోంట్ హ్యావ్ టు కాల్ మీ, జస్ట్ ఐ విల్ కమ్. లేదు సార్, మీరు చాలా మంచోళ్ళు, మీరు మారాల్సిన అవసరం లేదు సార్. యూ డోంట్ హ్యావ్ టు చేంజ్. అండ్ దీనికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సార్. యూ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దిస్ వన్. టు బి ఫ్రాంక్, నేను చెప్తున్నా, ఇంగ్లీష్ కోసం నువ్వు అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు లెర్న్ ఇంగ్లీష్, బికాస్ ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ ఈజీ వే టు లెర్న్ దిస్ వన్. దట్ ఈస్ ద రీజన్. చేయాల్సిన అవసరం లేని పనుల్ని ఇంగ్లీష్లో ఏం చెబుతున్నాం సార్ అంటే ఒక్కటే గుర్తుపడి, డోంట్ హ్యావ్ టు. అవసరం లేని పనులు ఏం చెప్తున్నాం మనం, డోంట్ హ్యావ్ టు. సో లెట్ మీ గో ఫర్ ద ప్రాక్టీస్ సెషన్. ప్రాక్టీస్ సెషన్కి వెళ్దామా మరి.
ఆర్ యు దేర్ విత్ మీ నౌ? ఆర్ యు దేర్ విత్ మీ నౌ? లెట్ us see here. సో ఇంగ్లీష్లో ఏం చెప్తాం మనం? తెలుగులో మాట్లాడు. చేయని అవసరం లేని పనులు, అవసరం లేని పనులు ఇంగ్లీష్లో చెప్తున్నాం. సో ఇలాంటి అన్ని సెంటెన్సెస్ని దేంతో చెప్తున్నాం అని ఇంగ్లీష్లో? రైట్, ఫార్ములా చెప్పండి. సబ్జెక్టు ప్లస్ డోంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ యొక్క మొదటి రూపం రావాలి. డోంట్ హ్యావ్ సబ్జెక్టు డోంట్ హ్యావ్ టు ప్లస్. నాకు అన్న నేను అన్న రెండు ఒకటే. చూడండి, నాకు టు బి ఫ్రాంక్ నాకు బ్రతిమిలాడాల్సిన అవసరం, బ్రతిమిలాడాలి అంటే రిక్వెస్ట్. సో చెప్పండి, నాకు అంటే లైక్ ఫర్ మీ, లేకపోతే ఐ. అవసరం లేదు అంటే సబ్జెక్ట్ తర్వాత డోంట్ హ్యావ్ టు. ఐ డోంట్ హ్యావ్ టు. చూడండి, బ్రతిమిలాడడాన్ని రిక్వెస్ట్. టు బి ఫ్రాంక్ నాకు అంత కర్మ బట్టలేసారు. అడగనుకుంటూ రిక్వెస్ట్ ఎనివే. నా బ్యాగ్ పోయింది, నువ్వేమైనా తీసుకున్నావా? నా డబ్బులు పోయినాయి, నువ్వు తీసుకున్నావు అంటే ఆన్సర్, నీ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకులే. ఐ డోంట్ హ్యావ్ టు టేక్ యువర్ మనీ. నాకు నిన్ను ఒప్పియాల్సిన అవసరం, ఐ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ యూ. నేను ఐ డోంట్ హ్యావ్ టు రిక్వెస్ట్ యూ మాడి. ఐ డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ దిస్ వన్. నాకు దీని మీద కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. టు బి ఫ్రాంక్ మా నాన్న మస్తు కోట్లు సంపాదించాడు మా నాన్న. నాకు మళ్ళీ పని చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ అగైన్. భరించాల్సిన ఈ సద్దిమొహాన్ని భరించాల్సిన, ఐ డోంట్ హ్యావ్ టు బేర్ దిస్ పీపుల్. ఐ డోంట్ హ్యావ్ టు బేర్. అట్లా మన జీవితంలో జరిగిన ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ని ఏవైతే ఉన్నాయో, ఒక 10 కావచ్చు, ఒక 20 కావచ్చు, తెలుగులో రాసుకోవాలి. వాటిని ఇంగ్లీష్లో అట్లా అనుకోవాలి, బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. ఈ సందర్భం ఎప్పుడు వస్తుందా అని చూడాలి, ఒక 2-3 సార్లు వాడాలి. జస్ట్ యూ హ్యావ్ టు యూస్ వాట్ వన్స్ ఆర్ ట్వైస్, దెన్ ద లాంగ్వేజ్ బికమ్స్ యువర్ ఓన్ అంట. నేను అలానే ప్రాక్టీస్ చేశాను. నాకు నా లైఫ్లో ఏం జరుగుతుందో, ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్ పీపుల్, ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్ లైఫ్, ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్. నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి, అది ఏ సబ్జెక్ట్ అని కావచ్చు, హ్యావ్ టు కావచ్చు, డోంట్ హ్యావ్ టు కావచ్చు, షుడ్ కావచ్చు, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా నా లైఫ్లో అలాంటి రిలేటెడ్ ఇలాంటి ఏమున్నాయి రాసుకుంటూ వెయిట్ చేసుకుంటూ ఇంగ్లీష్లో అనుకుంటేది. దానికోసం ఐ యూస్ టు వెయిట్. యాక్చువల్లీ వెయిట్ చేస్తూ ఎప్పుడైనా దొరికితే తొక్కి నార తీసేవాడిని, లేదు క్రియేట్ చేసుకునేవాడిని. ఐ యూస్ టు క్రియేట్ ఆ సిచ్యువేషన్ని. లోపలనే ప్రాక్టీస్ చేసేవాడిని, సెల్ఫ్ టాక్తో మాట్లాడేవాడిని. ఐ యూస్ టు టాక్ టు లైక్ దట్. అప్పుడు ఏమైతుంది, ఆ లాంగ్వేజ్ అలవాటు అనేది, భాష అలవాటు అయ్యేది నోటికి, నాలుకకి, మైండ్కి. అప్పుడు నా బ్రెయిన్ నాకు చెప్పేది, మై బ్రెయిన్ యూస్ టు టెల్ మీ ఏంటి, యు ఆర్ స్పీకింగ్ వెరీ వెల్, లెట్స్ కంటిన్యూ దిస్ సేమ్ ప్రొసీజర్. దట్ యూస్ టు అలా సైకలాజికల్గా జరుగుతుంది. కాబట్టి దెన్ టుడే దెన్ ఐ ఏబుల్ టు దట్ స్పీక్ టు ఆల్ ద పీపుల్ అండ్ ఏబుల్ టు టీచ్ ఆల్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఏబుల్ టు కన్వే మై ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ థాట్స్ ఇన్ రిగార్డ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడమ్మా, నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. టు బి ఫ్రాంక్ నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి, నాకు అంటే అవసరం లేదు అంటే డోంట్ హ్యావ్ టు. ఎక్కువ వాడతాం కదా ఇది. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ లైజ్. చెప్పడానికి టెల్ అంట, లైజ్. టు బి ఫ్రాంక్ ఐ డోంట్ హ్యావ్ టు టెల్ లైజ్. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ లైజ్. నెక్స్ట్, నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు అంటే అవసరం లేదు అంటే డోంట్ హ్యావ్ టు. ఐ డోంట్ హ్యావ్ టు. ఇవ్వడాన్ని ఏమంటాం, గివ్ అంట. ఏంటి ఇస్తావు, వివరణ, ఎక్స్ప్లెనేషన్. ఐ డోంట్ హ్యావ్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అంట. ఫైనల్లీ, భరించడాన్ని బేర్ అంట. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ డోంట్ హ్యావ్ టు బేర్. ఐ డోంట్ హ్యావ్ టు బేర్ దిస్ పీపుల్. భరించడాన్ని. సో ఇక్కడ మీకు ఏం వాడుతుంది, డోంట్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు. ఓన్లీ థింగ్ ఇస్ డోంట్ హ్యావ్ టు తర్వాత వెర్బుల్ రావాలి. ఎంత బాగా వస్తే వర్బుల్ ఎంత బాగా వస్తే ఇంగ్లీష్ అంత తొందరగా, అంత ఫాస్ట్గా వెళ్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి, నాకు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం, ఐ డోంట్ హ్యావ్ టు ఎంక్వైరీ. ఖర్చు పెట్టాల్సిన అవసరం, ఐ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఎనీ సింగిల్ రూపీ. నా టైం నాకు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం, ఐ డోంట్ హ్యావ్ టు వేస్ట్ మై టైమ్ ఫర్ దిస్ స్టూపిడ్ గైస్. నా ఎనర్జీని వేస్ట్ చేసుకోవాలి, ఐ డోంట్ హ్యావ్ టు వేస్ట్ మై ఎనర్జీ. నేను క్రియేట్ చేయాల్సిన అవసరం, ఐ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీస్ బికాస్ మై స్టోరీ ఈజ్ దర్, మై ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. నాకు బుక్కులు చదవ, ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ద బుక్స్ because I got a great experience towards this life. అట్లని నాకు ఐ డోంట్ హ్యావ్ టు manipulate the things.
ఐ డోంట్ హ్యావ్ టు మ్యానిపులేట్ ద థింగ్స్. అట్లా జనరల్ వర్బులు తిరుగుతూ ఉంటే లాంగ్వేజ్ విల్ కమ్ లైక్ ఎవ్రీథింగ్. అట్లా దెన్ యూ కెన్ సీ దట్ ఇట్. సో మీరు ఎస్ అంటే ప్రాక్టీస్ చేద్దాం. మరి ప్రాక్టీస్ చేద్దామా? ఆర్ యూ విత్ మీ నౌ? చేయాల్సిన అవసరం లేని పనులు. మీరు ఎస్ అంటే ప్రాక్టీస్ చేద్దాం. ఆర్ యూ రెడీ నౌ? ఆర్ యూ విత్ మీ బాయ్స్ అండ్ గర్ల్స్? టాపిక్ అర్థమైందా? డి యూ అండర్స్టాండ్ ద టాపిక్? సో డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ ఆర్ నోవా? ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్. సో రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరైతే రెడీ ఉన్నారో వాళ్ళు రైజ్ చేయండి. దెన్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ టు దోస్ పీపుల్. యా, yeah, Mahesh, you can go for the first two sentences. After I will go for the girls. So I'll go for one boy and one girl. So Mahesh, you tell me that. Yes, read the sentence and do that. నాకు డబ్బులు చేస్తాను. I don't have to give money. Super sir. Next. Down. Yes, fantastic. 1 second, Mahesh, 1 second, please. So now, see here, Andar sir, please understand. చూడండి, అవసరం లేదంటే డోంట్ హ్యావ్ టు ప్లస్ V1 అన్నాం కదా, దీన్ని కొంచెం యాడ్ చేయాలి. ఏంటంటే సబ్జెక్ట్గా ఐ వస్తే ఐ డోంట్ హ్యావ్ టు, మనము వస్తే వీ డోంట్ హ్యావ్ టు గో, మీరు వస్తే యూ డోంట్ హ్యావ్ టు, వారు వస్తే దే డోంట్ హ్యావ్ టు. సో చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్, నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు కమ్, మనం రావాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ మీ, నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు బెగ్గర్స్ వాళ్ళకు అడుక్కోవాల్సిన అవసరం లేదు. సో సబ్జెక్ట్గా ఇవి వస్తే డోంట్ హ్యావ్ టు వాడండి. అట్లా కాకుండా థర్డ్ పర్సన్స్, అతను వస్తే థర్డ్ పర్సన్స్ అంటే ఎట్లా, మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు, యు ఆర్ సెకండ్ పర్సన్. మన ఇద్దరం కలిసి ఆమె గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఆమె, షీ, థర్డ్ పర్సన్. అతని గురించి మాట్లాడుతున్నాం, ఫస్ట్, సెకండ్, థర్డ్. దాని గురించి మాట్లాడుతున్నాం, ఇట్. అందుకే వీటిని థర్డ్ పర్సన్స్ అంటాం. సో ఫస్ట్గా ఐ వస్తే డోంట్ హ్యావ్ టు, వి వస్తే డోంట్ హ్యావ్ టు, యూ డోంట్ హ్యావ్ టు, దే డోంట్ హ్యావ్ టు. హీ వస్తే డజంట్ రావాలి, డజంట్, హీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్ హ్యావ్ టు. మళ్ళీ ఇక్కడ హ్యావే రావాలి. రైట్ మహేష్, నౌ ఐ విల్ గో ఫర్ దిస్. సో హీ డజంట్ హ్యావ్, షీ డజంట్ హ్యావ్, ఇట్ డజంట్ హ్యావ్. అట్లా చేయాల్సిన అవసరం లేదంటే సబ్జెక్ట్కి వస్తే అవసరం లేనప్పుడు డోంట్ హ్యావ్ టు తీసుకోండమ్మా. ఇవి వస్తే షీ డజంట్ హ్యావ్ టు, ఇట్ డజంట్ హ్యావ్ టు, లేకపోతే వీ డోంట్ హ్యావ్ టు. జగన్ డజంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హీస్ ఎలక్షన్స్. Jagan doesn't have any name. Right. So I'll go for that, Mahesh. Second sentence. ఆమెకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. Mahesh, are you there? Mahesh, are you there? In the girls, I think Mahesh closed. I'll go for the girls. Adilakshmi. Can you go for the second and third? Yes, sir. So read Telugu sentence and do them. Yeah, she doesn't have to go there. Fantastic. అతనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అతను కాబట్టి హీ, కాబట్టి హీకి దెన్ వీ హ్యావ్ టేకెన్ డజంట్. హీ డజంట్ హ్యావ్ టు టెల్ లైస్. రైట్. నెంబర్ 4 అమ్మా. వారికి ఆలస్యం చేయాలి. దే డోంట్ హ్యావ్ టు, యాక్చువల్లీ దే డోంట్ హ్యావ్ టు come late. They don't have to come late actually, but only the problem is the transport is the problem. That is the reason, right? Anyway, thank you for this. I'll go for the boys now. I'll go for Ram. Ram, can you go for number 5, number 6, number 7? Ram, you can unmute. Unmute పెట్టండి.
నేను మ్యూట్లో ఉన్నారు కదా, అన్మ్యూట్ చేయండి. రామ్, ఆర్ యూ దేర్ విత్ మీ నౌ? యా రామ్, కెన్ యూ గో ఫర్ 5 and 6 ప్లీజ్? Yeah, so to be frank, we don't have to fear about any condition. We don't have to fear about anything. Yeah. No. నీకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎవరు? నేను నీకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. Exactly. Yes. Actually, to be frank, I don't have to tell immediately. But I don't have to answer you immediately. See, Ram, you observe your sentence. నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే మీకు నోట్లోకి ఒకటి వస్తుంది. ఏంటది? డోంట్ వాంట్ టు. Am I right? నాకు రాయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు రైట్ కాదు అది. ఐ డోంట్ వాంట్ టు రైట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను రాయాలని అనుకోవడం లే. టు బి ఫ్రాంక్, నేను రాయాలనుకోవడం లేదు సార్. యాక్చువల్లీ రాయాలనుకోవడం లేదు వేరు, రాయాల్సిన అవసరం లేదు వేరు. నేను అనుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు. యాక్చువల్లీ నేను వాటితో మాట్లాడాలనుకోవట్లే. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు హిమ్. అనుకోవడం లేదు, డోంట్ వాంట్ టు. అనుకోవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు మాట్లాడాల్సిన. ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ టు హిమ్. ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్. సో డోంట్ ఉంటుంది, అన్నింటిలో డోంట్ ఉంటుంది. అవసరం లేదు అంటే హ్యావ్ టు ఉంటుంది డోంట్ తర్వాత. అనుకోవడం లేదు అంటే డోంట్ వాంట్. కొంచెం సిమిలర్ ఉంటుంది. ప్లీజ్ లెట్ us అండర్స్టాండ్. నెంబర్ 7, రామ్. సో చిల్డ్రన్ ఈజ్ సింగులర్. చిల్డ్రన్స్ అనకూడదు, అదే ప్లూరల్. Children don't have to go. To be frank, in the night time, children don't have to go outside. They have to be in the house. Children don't have to go out. Fantastic. The final 8. Yes, to be frank, mummy, she doesn't have to go to market. లేకపోతే mother doesn't have to go to market. Let us ask you some few questions now. నాకు నిజంగా చెప్తున్నాను, నాకు ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ మా నాన్న మస్తు కట్టించాడు, 4 ప్యాలెస్లు కట్టించాడు. నాకు ఇల్లు కట్టియాల్సిన అవసరం లేదు. నో ఇష్యూ. సో ఐ విల్ గో ఫర్ ద డిఫరెంట్ పీపుల్ నౌ. See here. సో చాలామందికి లైక్ రామ్, మెనీ పీపుల్ ఆర్ కన్ఫ్యూజింగ్, రైట్? డోంట్ వాంట్కి డోంట్ హ్యావ్ టుకి ఉన్న డిఫరెన్స్. ఐ డోంట్ వాంట్ టు లెటస్ అంటే నాకు నిజంగా చెప్తున్నా, నాకు వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు. టు బి ఫ్రాంక్, ఐ డోంట్ హ్యావ్ టు కాల్ దోస్ పీపుల్. నాకు పిలవాల్సిన అవసరం లేదు సార్. జనరల్గా అంటే నేను చాలా ఇదిగా ఉన్నాను అలా మీద. నేను నిజంగా క్లారిటీ ఉంటుంది. నాకు పిలవాలని అనుకోవడంలే, నేను అనుకోవడంలే. ఇక్కడేమో అనుకోవడం లేదు, నేను చెయ్యాలనుకోవడం లేదు. ఇక్కడ చెయ్యాల్సిన అవసరం లేదు. అనుకోవడం లేదు అంటే డోంట్ వాంట్. టు బి ఫ్రాంక్, ఐ డోంట్ వాంట్ టు ప్లే ఎనీ క్రికెట్ హియర్. ఇక్కడ నాకు ఏ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు సార్. అనుకోవడం లేదు. నేను ఐ డోంట్ వాంట్ టు ప్లే డూ దట్. సీ హియర్, నేను ఇవ్వాలని అనుకోవడం లేదు వాళ్ళకి అవకాశం. ఇవ్వాలనుకోవడం లేదు, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఐ డోంట్ హ్యావ్ టు గివ్ దాట్. టు బి ఫ్రాంక్, ఐ డోంట్ హ్యావ్ టు గివ్ దట్ ఆపర్చునిటీ, దట్ కైండ్ ఆఫ్ ఛాన్సెస్, బట్ ఐ హ్యావ్ గివెన్ బికాస్ దే ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ హ్యావ్ టు గివ్ దట్. లేదు, నేను ఇవ్వాలని అనుకోవడం లేదు అన్నప్పుడు డోంట్ వాంట్. ఐ డోంట్ వాంట్.
ఐ డోంట్ గివ్ దట్. నేను అనుకోవడం లేదు. సో అనుకోవడం లేదు సౌండ్ ఈజ్ డిఫరెంట్, అవసరం లేదు రెండు ఇస్ డిఫరెంట్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందమ్మా అంటే రెండు కూడా లేదు అని వస్తుంది, రెండు కూడా ఆతో వస్తుంది, ఇది కూడా ఆతో వస్తుంది, ఇది అవసరం వస్తుంది, ఇది అనుకోవడం లేదు వస్తుంది. ఏదైనా అనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ టు, అవసరం లేదు డోంట్ హ్యావ్ టు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. జస్ట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. నో ఇష్యూ దట్. కొంచెం కొంచెం చూడాలి. నాకు ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం, ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఆల్ దీస్ థింగ్స్, బట్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఐ హ్యావ్ టు డూ దట్. అందుకే చేయాల్సి వచ్చింది. లేదు సార్, నాకు నేను ఈ కాన్సెప్ట్ని మర్చిపోవాలనుకోవడం లే. ఐ డోంట్ వాంట్. మర్చిపోవాల్సిన అవసరం లేదు నాకు. ఐ డోంట్ హ్యావ్ టు ఫర్గెట్ దిస్ కాన్సెప్ట్. నిజంగా చెప్తాను, ఆ చెత్త మొహం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంట. ఫస్టా సెకండా? ఇది ఫస్ట్, ఇది సెకండ్. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఫస్టా సెకండా చెప్పాలి. మీరు రెడీనా? ఆర్ యూ దేర్ విత్ మీ నౌ? రైట్. సో మ్యూట్లో పెట్టుకోండమ్మా. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కీప్ ఇట్ ఇన్ మ్యూట్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫ్యాంటాస్టిక్. సో కడప వెంకట వరప్రసాద్. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మ్యూట్. రైట్, ఓకే, రైట్. సో లెట్ మీ గో ఫర్ దట్. ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. నాకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్టా సెకండా? ఐ డోంట్ హ్యావ్ టు. ఇట్స్ వెరీ గుడ్. డోంట్ హ్యావ్ టు. మీరు ఆన్సర్ చెప్పండి. డోంట్ వాంటా, డోంట్ హ్యావ్ టు ఆన్సర్ చెప్పండి. నాకు నిజంగా నేనేమి ఇష్టపడాలనుకోవడంలే. ఐ డోంట్ వాంట్ టు. ఎస్, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదమ్మా. ఐ డోంట్ హ్యావ్ టు. నేను నిజం చెప్తాను, నేను ఏ విషయాన్ని దాచాలనుకోవడంలే. టు బి ఫ్రాంక్, ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. అనుకోవడం లేదు. కొంచెం గమనించండి. అనుకోవడం లేదు, అవసరం లేదు, డోంట్ హ్యావ్ టు. రైట్. సందర్భం సార్ లేదు సార్, నాకు ఇలాంటి ప్రోగ్రామ్ యా ఎస్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మ్యూట్. అమ్మా ఫ్యామిలీ ఇప్పుడు మాట్లాడదాము. రైట్. ఐ హోప్ యూ గట్ ద క్లారిటీ వచ్చింది అనుకుంటా. రైట్. సో నంబర్ 9, కెన్ యూ గో ఫర్ 9th one ప్లీజ్? my father డోంట్ కాదు, లిజన్ టు మీ. ఫాదర్ ఇస్ హీ కదా, హీ షీ ఇట్లకి థర్డ్ పర్సన్కి డజంట్ హ్యావ్ టు. మళ్ళీ డోంట్ అంటారేమ్మా. సబ్జెక్ట్ చూడాలి కదమ్మా. నాన్న సింగులర్ కదా, సింగులర్. ఏ సింగులర్? హీ కదా. మై ఫాదర్ డజంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఫంటాస్టిక్. నెక్స్ట్ నెంబర్ 10th one ప్లీజ్. ఫర్ మై ఫ్రెండ్ హీ కాబట్టి మై ఫ్రెండ్ డజంట్ హ్యావ్ టు హెల్ప్ మీ. నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. టు బి ఫ్రాంక్, ఐ డోంట్ హ్యావ్ టు కాల్ ఎనీబడి. ఐ డోంట్ హ్యావ్ టు కాల్ ఎనీబడి. రైట్. ఎవరికి కాల్ చూడండి. ఆమెకు టీ తయారు చేయాల్సిన అవసరం లేదు. చూడండి సబ్జెక్ట్ చూస్తే ఇక్కడ ఇవి చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఆమె షీ డజంట్ హ్యావ్ టు ప్రిపేర్ టీ. ఓకేనా? నెక్స్ట్ అమ్మా నెంబర్ 13 ప్లీజ్. తీసుకురావడాన్ని బై కాదు, అతను కాబట్టి హీ డజంట్ హ్యావ్ టు బ్రింగ్ ద కార్. తీసుకురావడాన్ని బ్రింగ్ అని, డజంట్ హ్యావ్ టు బ్రింగ్ ద కార్. ఫైన్. 14th. వారికి సమావేశానికి రావాల్సిన మీటింగ్. ఒక్క నిమిషం అమ్మా.
1 second. Sharda, 1 second. రైట్, వారికి సమావేశానికి, రైట్, వారు సబ్జెక్ట్ చూడండి, ఇదే కదా. దే డోంట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ బికాస్ మీటింగ్కి రారు, అటెండ్ అవుతారు. నెక్స్ట్ 15 అమ్మా. మనకి అంటే యూ ఎట్లయితుందమ్మా, మనకి అంటే ఎట్లా యూ ఎట్లయితుంది, వి కదా. ఉయ్ అనకూడదు, అది ఉయ్ కాదు, అది వి 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 సో వి డోంట్ హ్యావ్ టు, పని అంటే డూ కదా, వి డోంట్ హ్యావ్ టు డూ దట్ వర్క్. ఎస్, నెక్స్ట్ ఎస్, నీకు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ దాట్ మ్యాటర్. నెంబర్ 17 అమ్మా. Children don't have to do the homework. 1 second అమ్మా. చైల్డ్ ఒకరు ఉంటే చైల్డ్ అనాలి, ఎక్కువ మంది ఉంటే ప్లూరల్ ఉంటే చిల్డ్రన్ అనాలి. చైల్డ్ వస్తే డజంట్ రావాలి, చైల్డ్ డజంట్ హ్యావ్. చిల్డ్రన్ వస్తే డోంట్ హ్యావ్ టు, ప్లూరల్ కాబట్టి అలా. సో కమింగ్ టు దిస్ వన్, థ్యాంక్ యూ, లిసన్ టు నౌ. సో ఇంతటితో ఈ కాన్సెప్ట్ కొంచెం పక్కన పెట్టేయచ్చు అన్న ఫీలింగ్. సో లిసన్ టు మీ నౌ. ఏదైనా చూడండి, చేయాల్సిన అవసరం లేని పని. ఇంకొకసారి లెట్ మీ రిపీట్ ఫర్ 1 second ఓన్లీ. సెకండ్లో అయిపోయిద్దాం. ఏంటి, చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి, ఐ హ్యాడ్ డోంట్ హ్యావ్ టు. ఇది మీ మైండ్లో ఈ రోజు వరకు కాదు, ఒక 1 month కాదు, 1 year తర్వాత కూడా ఉండాలి, లైఫ్ లాంగ్ కూడా ఉండాలి అంటారు. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద మైండ్ ఫర్ ఎవర్. సో చేయాల్సిన అవసరం. అట్లా ప్రతి కాన్సెప్ట్ని మనం లెట్ us learn ఇన్ తెలుగు ద్వారా నేర్చుకుంటే ఎక్కువ గుర్తుంటుంది. ఎందుకంటే తెలుగు ఈజ్ లైక్ మదర్ టంగ్. అమ్మ చెప్తే ఎక్కువ గుర్తుంటుంది కదా, మదర్ టంగ్ అంటే అదే కదా. రైట్, సో ఇక్కడ చూడమ్మా, ఇది డోంట్ హ్యావ్ టు. ఇక్కడ మన దిస్ ఈజ్ అవర్ సిలబస్ ఆఫ్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీలో. రైట్, చూడండి, డోంట్ హ్యావ్ టు చేయాల్సిన అవసరం లేదు, హ్యావ్ టు. ఇప్పుడు చూడండి, ఇది ప్రాక్టీస్ చేసేదానికంటే బిఫోర్ గో టు ద ప్రాక్టీస్ ఆఫ్ దిస్ వన్, దెన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ ఫస్ట్. ఏమో. సో ఎవరికైతే ఈ వీడియో రాలేదో ఆ వీడియో ఒకసారి గ్రూపులో అగైన్ ఐ విల్ షేర్. హ్యావ్ టు వీడియో, హ్యావ్ టు షుడ్ రెండు ఒకటే అని చెప్తున్నా. డోంట్ హ్యావ్ టు నిజంగా తెలుగులో మాట్లాడేటప్పుడు మీరు వెళ్ళాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు మాట్లాడాలి, మీరు ప్రయత్నించాలి, మీరు పంపించాలి, మీరు ఎగ్జామ్ రాయాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు మ్యూట్లో పెట్టాలి, మీరు పంపించాలి, మీరు నిలబడాలి, మీరు సాధించాలి, మీరు అద్భుతాలు క్రియేట్ చేయాలి, సమాధానం చెప్పాలి అంటే యూ హ్యావ్ టు క్రియేట్ థింగ్స్. చెప్పాల్సిన అవసరం లేదు. హ్యావ్ టుకి నెగిటివ్, డోంట్ హ్యావ్ టు. హ్యావ్ టుకి నెగిటివ్ ఇస్ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఈ రెండు కలుపుతారు. ఎలా కలుపుతారు నేను చెప్పచ్చు. నేను చెప్తున్నాను, మీరు ఇంగ్లీష్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ నా పాట వినాలి. టు బి ఫ్రాంక్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ ఇంగ్లీష్, యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ అబౌట్ ఇంగ్లీష్, జస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నేనేం చేస్తున్నా, ఈ రెండింటిని కలిపే ప్రయత్నం చేస్తున్నా. ఏం చెప్తున్నా నేను, మీరు ఇంగ్లీష్ గురించి భయపడవలసిన అవసరం లేదు. ఇది ఈరోజు కాన్సెప్ట్. దానికి యాడ్ చేస్తున్నామని జస్ట్ మీరు నన్ను ఫాలో అవ్వాలి. ఈ రెండు సెంటెన్స్ని గమనించడమ్మా. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ లైక్ ఎండింగ్ విత్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ అవ్వాలి. సో లీవ్ వస్తే మనకి తెలుసు హ్యావ్ టు కదా, చూడండి, హ్యావ్ టు. ఎందుకు
చేయాల్సినప్పుడు సబ్జెక్ట్ టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్. దీన్ని అవసరం లేదు అంటే డోంట్ హ్యావ్ టు కదా, డోంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ కదా. ఇప్పుడు నేను ఈ రెండు కలుపుతున్నా చూడండి. టు బి ఫ్రాంక్, ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, I got English. You don't have to fear about English, just you have to follow me, that's enough. నిజంగా మీరు మీ ఫ్రెండ్స్ కోసం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీకోసం మీరు టైం కేటాయించాలి. నేను సెంటెన్స్ రాస్తున్నా చూడండి. మీరు ఎవరి కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంట. వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు కష్టపడాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్, మై టాస్క్ ఈజ్ వెరీ సింపుల్ అమ్మా. నేను ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగానే ఈ హ్యావ్ టుని డోంట్ హ్యావ్ టుని కలిపే ప్రయత్నం చేస్తున్నాను. అట్లా ఈ రెండు అయిపోయినాయి, ఈ రెండు కలపాలి, మళ్ళీ ఈ రెండు కలపాలి, లేదా ఒకరోజు మొత్తం కలపాలి. అప్పుడు నీ ఫ్లూయెన్సీ పెరుగుతుంది. లెట్ us అండర్స్టాండ్ హియర్, దిస్ ఇస్ వాట్ ఇన్ ఇంటెన్షనల్ ప్రాక్టీస్ అంటాం. సో దీనికి ఆన్సర్ చేయండి. కెన్ యూ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ప్లీజ్? కామెంట్లో పెట్టండి. మిగతా వాళ్ళు మీరు కామెంట్లో పెట్టుకోవచ్చు యూట్యూబ్ వాళ్ళు. సో లెట్ us అండర్స్టాండ్. సో కెన్ యూ చేంజ్ దిస్ సెంటెన్స్ ప్లీజ్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెప్పండి అమ్మా అందరూ. మీరు ఎవరి కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకోసం మీరు కష్టపడాలి అంట. మీకోసం మీరు కష్టపడాలి. ఎస్ మీరు యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ యువర్ టైం ఫర్ ఎనీబడి. యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ యువర్ టైం ఫర్ ఎనీబడి. ఎవరి కోసం నువ్వు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లే. జస్ట్ మీరేం చేయాలి, నీ కోసం నువ్వు కష్టపడాలి. చెప్పండి. లీవ్ వచ్చింది. నీ కోసం అంటే మీరు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. లెట్ us అండర్స్టాండ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, డోంట్ హ్యావ్ టు ప్లస్ హ్యావ్ టు రెండు కలుపుతున్నా. ఐఎమ్ కంబైనింగ్ డోంట్ హ్యావ్ టు ప్లస్ హ్యావ్ టు. ఇలాంటి సెంటెన్స్ ఒక 30 సెంటెన్సెస్ నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఐ విల్ షేర్ ఇన్ ద గ్రూప్. కెన్ యూ ప్రాక్టీస్ సీరియస్లీ? కెన్ యూ రైట్ ఆన్ ద పేపర్? మ్యాక్సిమం పీపుల్ పలకట్లే. లెట్ us అండర్స్టాండ్. మీరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేం చేయాలి, అర్థం చేసుకోవాలి అంతే. మీరు అర్థం చేసుకోవాలి. చెప్పండమ్మా. జస్ట్ మీరు యూ టు బి ఫ్రాంక్, యూ డోంట్ హ్యావ్ టు మిస్అండర్స్టాండ్. అపార్థం చేసుకోవడాన్ని ఏమంటాం? యూ హ్యావ్ టు మిస్అండర్స్టాండ్. You don't have to misunderstand the concept. Just you have to understand in a right way. You have to understand. జనరల్గా మీకు మార్కెటింగ్కి వచ్చే వాళ్ళు చాలామంది చెప్తుంటారు, సార్ మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు మీ సర్వీస్ ఇవ్వాలి అని చెప్తుంటారు వాళ్ళు. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చెప్పండి, మన కాన్సెప్ట్ రిలీజ్ చేద్దాం. మీరు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు, జస్ట్ మీరు మీ సర్వీస్ ఇవ్వాలి. జస్ట్ మీ సర్వీస్ బలంగా ఇవ్వాలి. చెప్పడమ్మా. సో కెన్ యూ మేక్ ఎ సెంటెన్స్? ఇది ఎట్లా ఉండదు తెలుసా? తెలుగులో చెప్తాం కదమ్మా. తెలుగులో ఎలా చెప్తాం చూడండి. యూ డోంట్ హ్యావ్ టు వినండి అమ్మా సార్. ప్లీజ్ యూ హ్యావ్ టు లిసన్. ఎలా చెప్తాం జనరల్గా? ఎలా చెప్తాం? సార్ నిజంగా చెప్తున్నా, మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు సార్, జస్ట్ మీ సర్వీస్ ఇవ్వాలి అని చెప్తాం కదా. అదే టోన్లో యూ డోంట్ హ్యావ్ టు పే సింగిల్ రూపీ, జస్ట్ యూ హ్యావ్ టు గివ్ విచ్ ఇస్ సర్వీస్. ఆ ఈజీనెస్ రావాలి. అది ఎలా వస్తుంది తెలుసా? ఎలా వస్తుంది అమ్మంటే, ఒక వర్బు డోంట్ హ్యావ్ టుని 100, 1000, 2000, 3000 సార్లు ప్రాక్టీస్ చేయాలి. నేను కొన్ని లక్షల సార్లు ప్రాక్టీస్ చేసిన. ఐ ప్రాక్టీస్ లాట్స్ ఆఫ్ టైం. ఆ న్యాచురాలిటీకి దగ్గరగా తీసుకురావాలి.
తెలిసిన కాన్సెప్ట్ని ఈజీగా తీసుకురావడానికి. ఇప్పుడు రామ్ ఈ స్పీకింగ్ గుడ్ బట్ థింగ్ ఈజ్ అక్కడ ఏంటంటే కన్ఫ్యూజింగ్ ఉంది. ఆడ స్టేట్మెంట్ ఉంది, ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు టోన్ మీద పడుతుంది, వాయిస్ మీద పడుతుంది. అది పడినప్పుడు ఏమైతే సార్ అంటే అది వచ్చారు, అది అవతలకి ఈజీగా తెలిసిపోతుంది హీఈస్ ట్రబులింగ్ అని. అంటే మనకు తెలిసిన దాన్ని అది రైట్ ఆర్ రాంగ్ అనే కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్లో మాట్లాడేటప్పుడు మనకు వాయిస్ బలంగా ఉండదు. అందుకే ఏం చేయాలి, క్లారిటీ తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఫస్టా సెకండా? హలో, ఐ డోంట్ హ్యావ్ టు ఇట్స్ అంటెస్ట్. నాకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంట. ఐ డోంట్ హ్యావ్ టు, ఐ డోంట్ వాంట్ టు. ఇక్కడ చూడండి, సెంటెన్స్ చూడండి, ప్లీజ్ అండర్స్టాండ్. నిదానంగా చూడండి. నేను కనిపించాలనుకోవడంలే. నిదానంగా చూడండి. నేను ఏదో స్పీడ్కి చెప్తున్నాను, మీరు కూడా స్పీడ్కి వెళ్ళొద్దమ్మా. నేను కనిపించాలనుకోవడం లేదు అంటున్నానా? వాక్యం చివరిలో చూడాలి మీరు. అనుకోవడం లేదు అంటున్నానా? అవసరం లేదు అంటున్నాను. అవసరం లేదు అంటే ఇంతవరకు మనం చెప్పిన కాన్సెప్ట్ డోంట్ హ్యావ్ టు. ఐ డోంట్ వాంట్ టు అపియర్. టు బీ ఫ్రాంక్, ఐ డోంట్ వాంట్ టు అపియర్. నేను కనిపించాల్సిన అవసరం లేదు. లేదు, ఇప్పుడు చూడండి, నేను ఒక సెంటెన్స్ ఇస్తాను. నాకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. నాకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదమ్మా. నేను ఎగ్జామ్ రాయాలనుకోవడం లే, బికాజ్ నేను ఎందుకంటే ప్రిపేర్ కాలే. నేను ఎగ్జామ్ రాయాలనుకోవడం. ఐ డోంట్ వాంట్ రైట్ ఎగ్జామ్. ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది చూడండి. నో సార్, ఐ డోంట్ వాంట్ రైట్ ఎనీ ఎగ్జామ్ సార్. నాకు ఇప్పుడు చూడండి, మధ్యాహ్నం బిర్యానీ తిన్నా. ఆఫ్టర్నూన్ ఐ గాట్ ఐ హ్యాడ్ మై ఇన్ మై లంచ్ ఐ హ్యాడ్ బిర్యానీ ఇన్ కర్నూల్. సో నౌ యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ ఈట్ ఎనీథింగ్ ఆఫ్టర్ ద క్లాస్. ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్ అంటే ఏమని? నేనేం తినాలనుకోవడం లే. ఐ డోంట్ వాంట్ ఈట్ ఎనీథింగ్. యాక్చువల్లీ నాకేం తినాలనుకోవడం లేదు. జనరల్గా తినాల్సిన అవసరం లేదంటే ఐ డోంట్ హ్యావ్ టు. ఆ సందర్భం అది రాదు కాబట్టి ఐ డోంట్ వాంట్ ఈట్ ఎనీథింగ్. నేను నిజంగా నేనేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు. నేను నేర్చుకోవాలనుకోవడం లే. ఐ డోంట్ వాంట్ టు లర్న్. యాక్చువల్లీ నేను నాకు పొగడాల్సిన అవసరం లేదబ్బా. నాకు ఐ డోంట్ హ్యావ్ టు ప్రైజ్ యూ. ఏం చూడాలి మీరు? నా వాక్యంలో నా మూతి చూడాలి. నా మూతిలో ఏమొస్తుంది? అవసరం లేదు వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ టు. అంతే, గేమ్ మాట్లాడకూడదు. అంతే. నాకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంట. ఐ డోంట్ హ్యావ్ టు రిమెంబర్. నాకు గుర్తుపెట్టుకోవాలనుకోవడంలే నేను. ఐ డోంట్ వాంట్ రిమెంబర్. సో ఇప్పుడు చూడండి, నేను ఫాస్ట్గా అడుగుతా. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి కెన్ ఐ గో ఫాస్ట్? కెన్ యూ ఆన్సర్ టు మై క్వశ్చన్? నాకు ట్రై చేయాల్సిన అవసరం లేదబ్బా. నాకు ప్రయత్నం చేస్తాను. టు బీ ఫ్రాంక్, ఐ డోంట్ హ్యావ్ టు ట్రై ఎనీథింగ్. నిజంగా నేను ట్రై చేయాలనుకోవడంలే. ఐ డోంట్ హ్యావ్ టు ట్రై. నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదమ్మా. చాలా ఈజీ టాపిక్. నువ్వు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అంట. Yes, to be frank, it's a very easy topic. You don't have to confuse in such a easy topic, right? మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు. అనుకోవడం లేదు, డోంట్ వాంట్ టు. లెట్ us అండర్స్టాండ్ హియర్. లాస్ట్గా, ఫైనల్గా లెట్ us మేక్ దిస్. నాకు నీ ల్యాప్టాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఓపెన్ యువర్ ఆథర్స్. ఇప్పటికీ చూడండి, చాలామందికి నిజం చెప్తున్నాను, ఐ ఫీల్ దట్ చాలామందికి ఇప్పటికీ స్టిల్ ఐ డోంట్ వాంట్ అనే వస్తుంది. ఎస్ అనో? నోట్లోకి వస్తుంది కానీ ఆపుతున్నారట. ఎస్ అనో? ఎందుకమ్మా అంటే ఐ నో దట్. ఎందుకమ్మా అంటే మనం ప్రతి కాన్సెప్ట్కి 2-3 కాన్సెప్ట్లకి కలిపి ఇంతవరకు ఎరగదీసినాం ఐ డోంట్ వాంట్ అని. తెలిసినో తెలియకనో మన ఇంతవరకు లైఫ్లో ఐ డోంట్ వాంట్ అని ఒక్కసారిగా దీంట్లోకి రావాల్సారంటే ఇది ఆపుతుంటుంది. డోంట్ వరీ. అందుకే మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు.
యూ డోంట్ హ్యావ్ టు కన్ఫ్యూజ్. అవసరం లేదు అంటున్నాను కదా. యూ డోంట్ హ్యావ్ టు కన్ఫ్యూజ్ టు బి ఫ్రాంక్ లెట్స్. ఎస్, ఐ డోంట్ హ్యావ్ టు కన్ఫ్యూజ్, యూ డోంట్ హ్యావ్ టు కన్ఫ్యూజ్. నాకు నిజం చెప్తున్నాను, నేను ఆడు మూర్ఖుడు, హీఈస్ అ ఫూలిష్ గాయ్. నేను వానితో వాదించాలనుకోవడంలే. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ హిమ్. వాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది క్వశ్చన్ ఏంటంటే, స్ట్రైట్ క్వశ్చన్ చెప్తున్నా, సరే ఇక్కడ డోంట్ హ్యావ్ టు అంటే ఏమి, డోంట్ వాంట్ అంటే ఏమి, రెండు చల్తా కదా, నడుస్తుంది కదా అనే వాళ్ళకి ఒక చిన్న స్ట్రైట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, నేను అడగాలనుకోవడం లేదు, నాకు అడగాల్సిన అవసరం లేదు. రెండిట్లో నా ఫీలింగ్ చూడండి, నేను అడగాలనుకోవడం రెండు నాకు అడగాల్సిన అవసరం ఏమా, రెండింటికి ఉన్న లచ్చకెళ్ళి సచ్ ఎ గ్రేట్ డిఫరెన్స్ ఇస్ దేర్. అంత డిఫరెన్స్ ఉన్నదాన్ని తెలుగులో అంత డిఫరెన్స్ ఉంటే, ఇంగ్లీష్లో మనం ఇదొక్కదాన్ని రెండింటికి వాడితే, ఇంగ్లీష్ బార్న్ ఇన్ ఇంగ్లాండ్, డై ఇన్ ఇండియా అని ఒకటి ఉంటుంది అట్లా. సో ఇప్పుడు చెప్పండి ఫైనల్గా లాస్ట్ ఒకటి, నాకు అట్లా ప్రవర్తించాల్సిన అవసరం ఐ డోంట్ హ్యావ్ టు బిహేవ్ ఇన్ సచ్ వే. నిజంగా అట్లా బిహేవ్ చేయాలని కూడా అనుకోవడం లేదు నేను. ఐ డోంట్ వాంట్ టు బిహేవ్ దట్ వే. ఐ డోంట్ హ్యావ్ టు బిహేవ్. ఒక పని చేద్దాం, నేను డోంట్ హ్యావ్ టు మీద, డోంట్ వాంట్ టు మీద ఒక 30 క్వశ్చన్స్ ఫస్ట్ ఐ గివ్ దిస్ వన్, తర్వాత నేను ఆఫ్టర్ దట్ ఐ విల్ గో ఫర్ దిస్ వన్. ఏది హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు కాంబినేషన్. ఈ కాంబినేషన్ బిఫోర్ ఐ గో టు కాంబినేషన్ ఫస్ట్ ఐ వాంట్ టు గివ్ దీస్ టూ. కెన్ యూ ఆన్సర్? కెన్ యూ వర్క్షీట్స్ పంపిస్తా ఇన్ ద గ్రూప్లో లేని వాళ్ళు అందరూ ప్లీజ్ అండర్స్టాండ్. ఒకటి, ప్లీజ్ డూ వన్ థింగ్ రైట్. గ్రూప్లో లేని వాళ్ళు సే హాయ్ ఇన్ ద లైక్ యాడ్ మీ ఇన్ ద గ్రూప్ అని పెట్టండి. ఎవరికి పెట్టాలి? ఆఫీస్ నెంబర్కి పెట్టండి.